ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏ పార్టీకి అధికారం శాశ్వతం కాదు అన్నారు కేటీఆర్. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఉద్యమకారుల విషయంలో తాము తప్పు చేశాము, కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో పడి కార్యకర్తల్ని విస్మరించామన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు కేటీఆర్. మనకు ఒక రకంగా అధికారం పోయి మంచే జరిగింది. ఎందుకంటే కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు అయింది. ఇవాళ ఎవడు మనోడు ఎవడు నిజమైన కార్యకర్త, నిజమైన తెలంగాణ బిడ్డ, ఎవడు నిజమైన కేసీఆర్ బిడ్డ ఇవాళ తెలిసింది. అందుకే నేను మీకు మాటిస్తా ఉన్నా పోయిన 10 ఏళ్ళు కొన్ని తప్పులు జరిగినాయి, నేను ఒప్పుకుంటా. కార్యకర్తలు ఉద్యమకారుల విషయంలో మనం ప్రభుత్వంలో పడి నీళ్లు ఇయ్యాలి, కరెంట్ ఇయ్యాలి, మనం తెలంగాణను పట్టాలు ఎక్కియాలి, నెంబర్ 1 చేయాలి, అదే ఆగంలో ఉరికినాం. వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. వచ్చే 5 ఏళ్ళు కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా, కార్యకర్తలను మంచిగా చూసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇదేదో మీ సప్పట్ల కోసం ఇంకో దానికోసం నేను చెప్తలేను.